ఓట్ల పండుగ వచ్చింది. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ప్రజాస్వామ్య పండుగలో మేము సైతం భాగస్వాములు కావాలని ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఓటేసేందుకు తమ సొంత ఊర్లకు తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ ప్రజలంతా స్వస్థలాలకు క్యూ కట్టడంతో రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి. దీంతో హైదరాబాద్ లోని బస్టాండ్లలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు సరిపడా బస్సులు లేకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ నెల 13న శాసనసభ, లోక్సభకు ఎన్నికలు జరగనుండడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్లోని ఏపీ వాసులంతా తమ స్వగ్రామాలకు తరలివస్తున్నారు. ఎలాగైనా ఓటు హక్కు వినియోగించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే 2 రోజులుగా భారీ సంఖ్యలో నగరవాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లే వారితో ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, సాగర్ రింగ్ రోడ్ బస్టాప్లలో రద్దీ నెలకొంది. శని, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో తరలి వెళ్లనుండడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏ బస్ వచ్చినా గానీ అన్ని ఆన్లైన్ రిజర్వేషన్ అంటున్నారు. పాప ఎంతసేపు అని వెయిట్ చేస్తారు. ఎలక్షన్ కోసమే వెళ్తున్నారు. కానీ ఇక్కడ సర్వీసెస్ మాత్రం అసలు బాగాలేదు. ఎండకి నిలబడి ఏజ్ మాలాంటి వాళ్ళంటే తట్టుకోగలుగుతారు. కొంచెం ఏజ్డ్ వాళ్ళు 60 ఏజ్ ఉంది ఆమెకి. ఏముంటారు నాకైతే ఎక్స్ట్రా అయితే ఏం అనిపించట్లేదండి. జనాలు మాత్రం కనిపిస్తున్నారు బాగా. అవసరం ఉన్నప్పుడు కొంచెం ఈ అరేంజ్మెంట్ చేసుంటే బాగుండేది. ఓట్లేనే వెళ్తున్నాం. అంటే రేట్లు చూస్తే వాళ్ళ కార్లు బుక్ చేసినా, బస్సులు బుక్ చేసినా రేట్లు 1500 అడితే విజయవాడకి 21,000 అడితే కత్తిపూడికి. బస్సులు ఎక్కువ ఉండి అంటారు కానీ అయినా అయిపోయి అంటారండి. అర్థమయ్యే కదా కూర్చున్నాం పిల్లలతో. కారు బుక్ చేసుకుంటే 21,000 అడుగుతారు. ఇలా ఉంటుందని నేను ముందు బయలుదేరాం. అయినా ఇప్పుడు కూడా అప్పుడు కంటే ఎండ అవుతుంది. ముందుకు బయలుదేరిన అయినా అలా ఉంది. బస్సులు అసలు ఖాళీ లేవమ్మా అంటారు. మాట సమాధానం చెప్పలేదు. అలా విజయవాడ వెళ్తున్నాం ఓటేయడానికి. లేవండి, ఇగో వారం రోజుల నుండి రిజర్వేషన్ కోసం చూస్తున్నాం కానీ ఏమీ దొరకట్లేదు. రిజర్వేషన్కి అసలు ఖాళీనే లేవు. 2 వెళ్ళే వాళ్ళం ఒక రేటుకి, ఇప్పుడు ఒకళ్ళే వెళ్ళాల్సి వస్తుంది. నేను గుడివాడ వెళ్తున్నాను ఓటేయడానికి. బస్సులు ఇవ్వండి, రిజర్వేషన్ చేయించడం దొరకలేదండి. 15 డేస్ ముందు నుంచి చూస్తున్నాను, దొరకలేవండి. రేటు 2,000, 3,000 ఉందండి కార్కి. మా ఇద్దరికి 3,000 అడుగుతున్నారండి. ఒక పౌరుడుగా వెళ్ళాలి కదండి, తప్పదు కదా. గవర్నమెంట్ వెహికల్స్ పెడతలేదు అండి. ఓటేయడానికి రమ్మంటుంది, వెహికల్స్ పెడతలేరు ఎవరు. స్వగ్రామాలకు వెళ్లేందుకు కొందరు సొంత వాహనాల్లో వెళుతుంటే ఇంకొందరు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, రైళ్లను ఎంచుకుంటున్నారు. 10 రోజుల నుంచి బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి. ముందస్తు బుకింగ్లు అయిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో వెళదాం అనుకుంటే దొరికిందే అనువుగా ఛార్జీలు అధికం చేశారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులతో పాటు ఏపీలోనే ఇతర ప్రాంతాలకు వెళ్లే వారితో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలకు వెళ్లేందుకు సరిపడా బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఆర్టీసీ అధికారులు స్పందించి అదనపు బస్సుల్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వ అధికారులు మాత్రం ఆ దిశగా అడుగులు వెయ్యడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటర్లు ఓటు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వాలు వారికి రవాణా సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.